ఈ ఐటమ్ మనకి ట్రావెలింగ్ అప్పుడు యూజ్ చేసేది ఆబ్వియస్లీ లైక్ బ్యాగ్స్ అనమాట. సో నేను ఈ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. ఒకటి లైక్ ఐటమ్ వచ్చినప్పుడు నేను ఓపెన్ చేస్తాను, నాకు అది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఐటమ్ వచ్చిందో చెక్ చేసుకోవాలి కాబట్టి నేను ఓపెన్ చేశాను. డోంట్ మైండ్ గైస్. సో మీరు చూస్తే ఇది గైస్ బ్యాగ్. సో ఈ బ్యాగ్ మీకు ఆల్మోస్ట్ ఒక బాగానే పడతాయి గైస్. చెప్పాలి అంటే నాకు తెలిసి ఒక 10 పేజ్ 8 పేజ్ మోస్ట్లీ. అంటే ఒక షర్ట్ ప్యాంట్ కంపేర్ చేసుకుంటే, అంటే మన గర్ల్స్ డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకోండి, మమ్మీ వాళ్ళ శారీస్ ఎక్కువ ఉంటాయి. బాయ్స్ అయితే లైక్ ఆల్మోస్ట్ వాళ్ళకి బాగానే పడతాయి. కానీ నేను చెప్తున్నా ఒక ఫ్యామిలీ ఒక 1 డేకి అలా, లేదంటే మనకి ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ మనకి బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళకి కొంచెం పెద్ద బ్యాగులు ట్రాలీ వాటిలో తీసుకెళ్ళాలి కదా. ఎందుకంటే లగేజ్ బరువు ఎక్కువే మనకి తీసుకెళ్ళాలన్నా కానీ మనం వేస్ట్ ఖాళీగా ఎక్కువ వెయిట్ తీసుకెళ్తున్నట్టు. దానికి బదులు మనకి ఒక సింగిల్ డేకి ట్రావెలింగ్కి ఆర్ 1-2 డేస్కి ట్రావెలింగ్కి ఒక చిన్న మినీ బ్యాగ్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు. సో నేను ఒకసారి ట్రై చేద్దాము. బ్రాండ్స్లోనే కాకుండా ఇప్పుడు నార్మల్గా మీషో ఇలాంటి వాటిల్లో కూడా ఏదో వైల్డ్ బ్రాండ్ అని ఉంది గైస్. సో ఎలా ఉంటుంది, వర్ది అయినా కాదా ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి నేను పర్చేస్ చేశాను గైస్. సో ఇది నాకు తెలిసినంత వరకు అయితే నాకు గుడ్, బికాస్ నేను బయట ఎక్కువ వెళ్ళి నేను బ్యాగ్స్ పర్చేస్ చేసి అలా చేయలేదు నేను. సో నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే ఇక్కడ వచ్చిన మెటీరియల్ ఆర్ క్వాలిటీకి ఓకే అనే చెప్తాను గైస్. నేను గుడ్ అనేది చెప్తాను. ఎందుకంటే మనం బ్యాగ్స్ ఇలాంటి బ్యాగ్స్ లైక్ మనం చిన్న చిన్న వాటికి ట్రావెల్ చేసేది ఇయర్స్ ఉండిపోవాలి అని మీరు అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ ఎక్కువ కాకుండా ఎప్పుడో ఒకసారి చేసే వాళ్ళకైతే ఉంటాయిలేండి ఇయర్స్ వరకు. బికాస్ మనం ఎక్కువ యూజ్ చేయము కాబట్టి ఎక్కువ డర్ట్ అవ్వదు, ఎక్కువ డస్ట్ అవ్వదు. అండ్ వాష్ చేసేది అంటారా అది ఇంకా డిపెండ్స్ ఆన్ పీపుల్ ఎవరు వాష్ చేసుకోవాలనుకుంటారు అలాగా. సో ఇలా వచ్చింది గాయస్ బ్యాగ్ అంతా. లోపల కూడా మనకి బాగానే స్పేస్ వచ్చింది చెప్పాలి అంటే. యాక్చువల్గా నాకు అసలు చూపిస్తాను లోపల కూడా చూడండి మీరు. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చాలా నీట్గా. నేను పిక్ పెడతాను నేను కావాలి అంటే చూడండి ఎలా ఉందో. ఇలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న లగేజ్ అయినా కానీ ఒకసారి వీల్స్ ఉన్నది చూద్దాము అని. అంటే బికాజ్ మనం మోస్తాము కొంచెం ఒక 2-3 అయినా కానీ, ఈవెన్ మన పేరెంట్స్ అయినా మోస్తారు. బట్ ఒకవేళ వాళ్ళకి సడన్గా తెలియకుండా లగేజ్ పెరిగిపోయింది అనుకోండి, మోయలేకపోతే వీల్స్ కూడా ఉంటాయి అన్న థాట్తో నేను ఇది ట్రై చేశాను. ఇది బాగుంది, నాకైతే ఓకే అని అనిపించింది గైస్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది మనకి బ్యాగ్ ఉంది కదా, సో ఇది మీకు ఏమంటారు ఇట్లా నైఫ్తో కట్ అయితే ఇది ఓపెన్ అయింది అంటే ఇంకా మొత్తం ఇట్లా ఊపుతుంది కదా, అలాగా నైఫ్తో మనం అంతా నైఫ్ పెట్టి కట్ అవ్వదులేండి. బట్ లైక్ ఓకే గైస్, ఈ కైండ్ ఆఫ్ అమౌంట్కి మీరు చెప్పొచ్చు నేను దిస్ ఈజ్ రీజనబుల్ అండ్ గుడ్ వర్తీ ప్రోడక్ట్ అని. అండ్ లోపల కూడా ఈ కింద వచ్చింది కదా, ఈ అడుగున లాస్ట్లో వచ్చింది, అది బాగానే వచ్చింది గైస్. కొంచెం స్టిఫ్గానే అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు ఇలా 4 నాబ్స్ లాగా వచ్చింది కింద సపోర్ట్కి, కింద పెట్టినప్పుడు డస్ట్ అవ్వకుండా బ్యాగ్కి. సో ఇవి నాకు తెలిసి మనం అంత వీటి గురించి పర్టికులర్గా మనం పట్టించుకోవాల్సిన నీకు లేదు. బట్ థింగ్ ఏంటంటే మనం ఉన్నవి ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ వీల్స్ కూడా ఎన్ని డేస్ ఉంటాయి అనేది మనకి చెప్పలేము. కానీ బేసిక్గా నాకు తెలిసి అయితే ఇది ఒక ప్లాస్టిక్. యా, దిస్ ఈజ్ రియలీ గుడ్ అండి. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం కవర్ లాగా లైక్ వీల్స్ ఏంటంటే ఈ బ్లాక్వి ఉంటాయి కదా, సో ఈ బ్లాక్ దానికి షీల్డ్ లాగా వచ్చిందండి ప్లాస్టిక్ది. సో వీల్స్ కూడా మనకి గీకలు పడకుండా ఉన్నట్టు అట్లా ఉందండి. ఐ థింక్ దిస్ ఇస్ రియల్లీ గుడ్ అని చెప్తాను నేను. మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఇలా హ్యాంగ్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోపలైతే ఇంకెటువంటి జిప్స్ ఏం రాలేదు, బయట ఇంకా 2 జిప్స్, ఈ మెయిన్ జిప్ వచ్చింది, ఇంక ఈ సైడ్ వచ్చేసేసి ఇలా పెద్ద జిప్ వచ్చింది ఇక్కడ లోపల కింద దాకా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్లో చిన్న జిప్ వచ్చింది గైస్. సో ఇక్కడ
ఇలా ఉంది కదా, ఇలా ఇక్కడ ఒక జిప్ వచ్చింది అంతే. ఇదేమో మనకి ట్రాలీ వీల్స్ ఉంటుంది కదా, వీల్స్ హ్యాంగ్ చేసుకోవాలండి. సో హోప్ ఎవ్రీవన్ యూస్ దిస్. యా గైస్, సో ఇది ఒక ఆర్గనైజర్. సో ఇది మన వార్డ్రోబ్లో, క్లోజ్డ్ వార్డ్రోబ్లో కానీ ఓపెన్ వార్డ్రోబ్లో కానీ అలాంటి ప్లేసెస్కి యూజ్ చేసుకోవచ్చు. షో వచ్చింది ఇక్కడ. మీరు ఇక్కడ ఈ ఓపెనింగ్ డ్రా టైప్లో వచ్చింది, ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా 1 అండ్ ఇక్కడ ఒక 2, ఇది అంత ఇట్లా బయటకు వస్తుంది. సో మీరు అది చూడండి, ఇక్కడ ఒక ర్యాక్ లాగా, ఇక్కడ ఒక ర్యాక్ లాగా. సో మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇలా పెట్టేసుకొని ఇక్కడ మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇక్కడేమో బ్యాండ్స్, సో ఇక్కడ బ్యాండ్స్ కానీ సమ్ చిన్న డైలీ వేర్ క్లిప్స్ ఆర్ ఇయర్ రింగ్స్ ప్లక్కర్స్ అంటారు కదా, అవి స్లైడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ అలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడేమో మీరు కావాల్సిన మాయిశ్చరైజర్స్ కానీ ఇవన్నీ కావాలి. చూడండి ఎంతవరకు పడుతుంది, మధ్యలో దానిలో పెట్టి చూపించాను మీకు. అండ్ ఇక్కడ కూడా పట్టింది. మీకు క్రీమ్స్, లోషన్స్, చిన్నవి ఏమైనా కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఆర్డర్స్ ఇక్కడ మీరు బ్రషెస్ ఏమైనా పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. లిప్స్టిక్స్ పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు గైస్. సో ఒక క్యూట్ అండ్ నేను ఆర్గనైజర్ అని చెప్తాను. మోస్ట్లీ పడతాయి, బాగానే పడతాయి గైస్. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇది నేను మింత్రాలో నుంచి పర్చేస్ చేశాను. యా, యూ కెన్ పర్చేస్ దిస్. ఇట్ ఈస్ అండర్ 500 ఓన్లీ. కానీ బయట మనకి కొన్ని షాప్స్లో ఇంకా మంచి కాస్ట్కి వేరే కూడా వస్తుంది. ఇది ఓన్లీ సింగిల్ పీసే ఉంది. అరౌండ్ 294 అలా పడింది గైస్. ఇది మీకు ఓకే అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది స్పేస్కి నీట్గా ఉంటుంది అనిపిస్తే నేనైతే వైట్ కలర్లో తీసుకున్నాను. కలర్ ఆప్షన్స్ కూడా మీరు సెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఈ బ్రాండ్లో నేను సెర్చ్ చేసినప్పుడైతే ఆ కలర్ ఆప్షన్ ఏం కనిపించలేదు. బట్ డస్ట్ కూడా వైట్ కాబట్టి క్లీన్ చేసుకుంటా నీట్గా ఉంచుకోవాలి. యా, సో దిస్ ఇస్ ద వన్.